ఓం గణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, మనం పాపులర్గా ఉన్న ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం వీటి మీద క్లారిటీ చూద్దాము. అయితే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అయితే జ్ఞానం ఒకటే, మరి ఈ రెండుకి వచ్చిందంటే ఎందుకు వచ్చిందో చూద్దాము. అయితే ఆత్మజ్ఞానం అంటే తను అనాత్మ కాదనే జ్ఞానం. అనాత్మ ఏంటి? ఒక అనాత్మ ఏంటంటే, అనాత్మ అంటే తెలుసుకోబడ్డది, ఏదైతే మారుతుందో, ఏదైతే జడమో అదంతా అనాత్మ. అనాత్మ కిందికి వచ్చేది ఏంటంటే మన దేహ, ప్రాణం, ఇంద్రియాలు, ఎవ్రీథింగ్, ఆల్ దట్ నోన్. ఇవి ఎట్లా అంటే మనం తెలుసుకున్న కారు, మన ఎవ్రీథింగ్, సోఫా, వాట్ ఎవర్, ఇల్లు, ఎవ్రీథింగ్. అయితే ఈ దేహాత్మ భావం అంటే తాను తెలుసుకున్నవాడు తెలుసుకోబడ్డ దాంతో మమైక్యం కావడం, ఈ భావంతోనే అయింది. అవడం వల్ల ఇది కాదని గుర్తించడం, ఇది సెల్ఫ్ రిలేషన్, ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే అనాత్మ కాదనే జ్ఞానం. అనాత్మ అంటేనే జ్ఞానం లేనిది, తను జ్ఞానం కలిగి ఉన్నాడు, ఇది కాదనే బోధ. అది 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 అయితే ఒక ఆకాశంలో ఘటాకాశంలో ఉన్న ఆకాశం జ్ఞానం అనుకుంటే, ఘటం జ్ఞానం లేదనుకుంటే, ఈ ఘటాకాశం ఆ ఘటంతో తాదాత్మ్యం చెందడం, ఇది ఘటాకాశం వేరు, ఘటంకి అన్యంగా ఉందని తెలుసుకోవడం, ఇది ఫస్ట్ పార్ట్. అయితే సెకండ్ పార్ట్ ఏంటంటే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం ఏంటంటే ఈ బ్రహ్మజ్ఞానం అంటే జ్ఞానం ఏదైతే అంతటా ఉంది. అయితే కానీ ఇప్పుడు జ్ఞానం ఏదైతే జ్ఞానం అంటేనే నేను అనుకోగలను. అయితే ఈ నేను ఇప్పుడు పరిధిలోకి ఉంది. ఎందుకంటే ఆ చిదాకాశంలో ఘటం ఉంది. అయితే ఘటంలో ఘటం కాదని ముందు తెలుసుకుంది. అయితే ఘటంలో ఆకాశం అహం అంటుంది. ఈ అహం ఆకాశ తత్వాన్ని కలిగి ఉంది. కానీ ఆకాశం నిరాకారం అంతటా ఉంది. ఆకాశం అంటేనే, జ్ఞానం అంటేనే అహం అనుకోగలగడం. అయితే ఈ అహం దాని అంశే. యాక్చువల్గా ఆ చిదాకాశంలో అహం ఉంది, ఇది గుర్తించడం. అప్పుడు ఈ అహానికి విడిగా అస్తిత్వం ఉండదు. సో దీన్ని మనం బ్రహ్మాత్మ ఐక్య జ్ఞానం అంటాం. అయితే బ్రహ్మాత్మ ఐక్య జ్ఞానమే సంపూర్ణం. బ్రహ్మజ్ఞానం ఉంది, బ్రహ్మం అంతటా ఉంది అనే జ్ఞానం ఫైన్, అది అసంపూర్ణమే. ఆత్మజ్ఞానం ఉంది, నేను అనాత్మ కాదని. కానీ మళ్ళీ రెండు లేవు. బ్రహ్మం, ఆత్మ, అది పరమాత్మ, ఆత్మ విడిగా లేవు. ఇవి రెండు ఇంటిగ్రల్ పార్ట్ అన్నట్టే. ఇది ఎట్లా? సేమ్ థింగ్. చిదాకాశం ఘటం లాగానే మనం చూస్తే ఎలక్ట్రిసిటీ అంతటా ఉంది. ప్రతి ట్రైన్లో, కదిలే ట్రైన్లో ఎలక్ట్రిసిటీ ఉంది. ఇది అలా చూసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, బయట ఎలక్ట్రిసిటీ ఉంది. అయితే ఈ ఎలక్ట్రిసిటీ ఇది ఒకటే. అయితే ఇది గుర్తించడం, అటువైపు వెనుకకు తెలియడం. అయితే ఏది కాదో దాని నుంచి విడిపడి ఏది అవును అనేది అంతటా ఏకం. ఇది గుర్తించడమే, ఇదే ఆత్మైక్య జ్ఞానం. హరి ఓం.